ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నెంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. రైట్. అనిల్ కుమార్ గారు, మీరు తెలంగాణ వాసి, పిఠాపురం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఎందుకు అలా? కేవలం కళ్యాణ్ గారి మీద ప్రేమతో, ఆయన మీద ఉన్న ఇష్టంతో మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి, అందులోనూ పిఠాపురంకి వచ్చి మా వంతుగా ఆయన కోసం గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ జనాలు తెలిసి తెలియక ఓడించుకున్నారు కాబట్టి వాళ్ళను ఎంతో కొంత మోటివేట్ చేయాలి. మన వంతుగా ఒక 10 మంది, కనీసం నా వంతుగా ఒక 10 మంది న్యూట్రల్ ఓటర్స్, జన సైనికులు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ వేస్తారు, డౌట్ లేదు దాంట్లో. కానీ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అవసరమైతే కాళ్ళు చేతులు పట్టుకుని సరే 10 మంది నేను మార్చి జనసేన ఓటేయించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నాం. రైట్. అంటే మీరు ఒక 4 days నుంచి కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఇక్కడ పిఠాపురం పీపుల్తో అయితే ఇంటరాక్షన్ అవుతున్నారు కదా, అంటే ఇక్కడ పీపుల్ స్పందన ఎలా ఉంది? చాలా పాజిటివ్ గా ఉంది. అంటే జనాలకు అవేర్నెస్ వచ్చేసింది. ఇంతకు ముందు లాగా అయితే ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి అట్లనే ఒక పార్టీ అధ్యక్షుడికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏందని జనాలు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు అధ్యక్షుడు కాబట్టి ఆయన నెగ్గించుకోవాలి. పిఠాపురం జనాలకు విజ్ఞప్తి, జనసేన పార్టీ బ్యాలెట్ పేపర్ లో మన గుర్తు గాజు గ్లాసు, సీరియల్ నెంబర్ వచ్చి 4. అట్లనే ఎంపీ క్యాండిడేట్ మన ఉదయ్ గారికి బ్యాలెట్ నెంబర్ 9. సో గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి వీళ్ళిద్దరిని, ఒకరిని పార్లమెంట్కి అట్లాగే ఒకరిని అసెంబ్లీకి పంపాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.